టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికన్ దిగ్గజ సంస్థ మెటా మరోసారి భారీ ఉద్యోగ కోతలతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి కేవలం లే ఆఫ్స్ ప్రకటించడమే కాదు, వాటిని అమలు చేసిన విధానం కూడా ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన, భయం, అనిశ్చితి కలిగించింది. ఒకప్పుడు ఉద్యోగులకు కలల కంపెనీగా భావించిన మెటా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా దూసుకువెళ్తూ వేలాది మంది ఉద్యోగులను బయటకు పంపిస్తోంది. ముఖ్యంగా తెల్లవారుజామున 4 గంటలకే ఉద్యోగాలు పోయినట్లు మెయిల్స్ వెళ్లడం, వర్క్ ఫ్రం హోమ్ పేరుతో ముందుగానే ఉద్యోగుల్ని ఇంట్లోనే ఉంచి తర్వాత లే ఆఫ్స్ నోటీసులు పంపించడం వంటి పరిణామాలు ప్రపంచ టెక్ రంగాన్ని కుదిపేశాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలమైన డిజిటల్ ప్లాట్ఫామ్లను నడిపిస్తున్న మెటా సంస్థ గత కొన్నేళ్లుగా భారీ మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో పోటీ పడేందుకు మెటా తన సంస్థ నిర్మాణాన్ని పూర్తిగా మార్చేస్తోంది. అదే క్రమంలో ఇప్పుడు ఉద్యోగులను తగ్గించి ఏఐ ఆధారిత భవిష్యత్తుకు సిద్ధమవుతోంది. మెటా తాజా నిర్ణయం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10% మందిని తొలగించింది. అంటే సుమారు 8,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. అయితే ఉద్యోగులను తీసేసే విధానం మాత్రం మరింత షాకింగ్ గా మారింది. అమెరికా, బ్రిటన్, సింగపూర్, యూరోప్ దేశాల్లోని అనేక ఉద్యోగులకు ముందుగా వర్క్ ఫ్రం హోమ్ చేయాలని సంస్థ సూచించింది. సాధారణంగా ఇది ఉద్యోగుల సౌకర్యం కోసం తీసుకున్న నిర్ణయంలా కనిపించినా అసలు ప్లాన్ వేరే ఉందని తర్వాత తేలింది. సింగపూర్ కార్యాలయానికి చెందిన ఉద్యోగులకు తెల్లవారుజామున 4 గంటల సమయంలోనే మీ సేవలు ఇక అవసరం లేదు అంటూ లే ఆఫ్ మెయిల్స్ వెళ్లాయి. చాలా మంది ఉద్యోగులు నిద్ర లేచేసరికి తమ ఉద్యోగాలు పోయాయని తెలుసుకున్నారు. ఆ తర్వాత టైం జోన్ల ఆధారంగా ఇతర దేశాల్లోని ఉద్యోగులకు కూడా వరుసగా మెయిల్స్ పంపినట్లు సమాచారం. కార్యాలయాల్లో ఉద్రిక్తతలు, నిరసనలు, భావోద్వేగ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ వ్యూహాన్ని మెటా అమలు చేసినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అదే సమయంలో మరో 7,000 మంది ఉద్యోగులను ఏఐ ఆధారిత విభాగాలకు బదిలీ చేయనుంది. అంటే మెటా ఇప్పుడు తన భవిష్యత్తును పూర్తిగా ఏఐ చుట్టూనే నిర్మించుకుంటోందని స్పష్టమవుతోంది. కంపెనీ అంతర్గతంగా ఏప్రిల్ నెలలో విడుదలైన ఒక మెమోలో కూడా ఈ మార్పులపై సంకేతాలు ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మెటా సంస్థ హెడ్ ఆఫ్ పీపుల్ జానల్ గేల్ ఈ నిర్ణయంపై ఉద్యోగులకు పంపిన మెమోలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. సంస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు, ఏఐ రంగంలో పెట్టుబడులు పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఇది చాలా కఠినమైన నిర్ణయం. సంస్థకు ఎన్నో సంవత్సరాలు సేవలు అందించిన ఉద్యోగులను విడిచిపెట్టడం బాధాకరం అని ఆమె పేర్కొన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అయితే ఉద్యోగుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కూడా మెటా వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రావడంతో ఉద్యోగ భద్రతపై టెక్ రంగంలో పెద్ద చర్చ మొదలైంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మెటా కేవలం ఉద్యోగులను తగ్గించడం మాత్రమే కాదు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 6,000 పోస్టులను కూడా భర్తీ చేయకుండా నిలిపివేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అంటే ఇకపై కొత్త నియామకాల కంటే ఏఐ ఆధారిత వ్యవస్థల ద్వారా పనిని పూర్తి చేయడంపైనే కంపెనీ ఎక్కువగా దృష్టి పెట్టబోతోందన్నమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగం మార్కెట్కు ఒక పెద్ద హెచ్చరికగా మారుతోంది. ప్రస్తుతం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్లో ఏఐ వినియోగాన్ని భారీగా పెంచేందుకు మెటా ప్రయత్నిస్తోంది. ఆటోమేటెడ్ కంటెంట్, ఏఐ చాట్బాట్స్, స్మార్ట్ అడ్వర్టైజింగ్, ఏఐ వీడియో టూల్స్, వర్చువల్ అసిస్టెంట్స్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ నేపథ్యంలో మానవ ఉద్యోగుల అవసరం క్రమంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెటా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సుసాన్ లీ ఇటీవల 2026 తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సమావేశంలో మాట్లాడుతూ ఏఐ టూల్స్ ద్వారా ఉద్యోగుల ఉత్పాదకతను, ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని పెంచడంపైనే సంస్థ ప్రధానంగా దృష్టి పెట్టింది అని చెప్పారు. దీని అర్థం భవిష్యత్తులో తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని చేయించే మోడల్ వైపు కంపెనీ వెళ్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే మెటా తన మూలధన వ్యయాలను కూడా భారీగా పెంచింది. మొదట $115 బిలియన్ నుంచి $135 బిలియన్ వరకు ఖర్చు చేస్తామని ప్రకటించిన సంస్థ ఇప్పుడు ఆ అంచనాను $125 బిలియన్ నుంచి $145 బిలియన్ పెంచింది. ముఖ్యంగా ఏఐ డేటా సెంటర్లు, అధునాతన చిప్స్, భారీ కంప్యూటింగ్ మౌలిక వస్తువుల కోసం ఈ ఖర్చులు పెరుగుతున్నాయని సంస్థ పేర్కొంది. అంటే స్పష్టంగా చూస్తే మెటా ఇప్పుడు సోషల్ మీడియా కంపెనీ నుంచి ఏఐ టెక్నాలజీ కంపెనీగా మారేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే ఉద్యోగుల కంటే యంత్రాలపై, మానవ శ్రమ కంటే ఏఐ ఆటోమేషన్పై ఎక్కువగా ఆధారపడే దిశగా వెళ్తోందని అర్థమవుతోంది. ఇక గణాంకాలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి. 2022లో మెటాలో మొత్తం 86,482 మంది ఉద్యోగులు ఉండగా 2026 మార్చి నాటికి ఆ సంఖ్య 77,986కు పడిపోయింది. అంటే 4 ఏళ్ల వ్యవధిలోనే వేలాది ఉద్యోగాలు మాయమయ్యాయి. ఇప్పుడు తాజా లే ఆఫ్స్ తర్వాత ఆ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన
ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కేవలం మెటాకే పరిమితం కాలేదు. ప్రపంచ టెక్ రంగం మొత్తం ఇప్పుడు ఇదే దారిలో నడుస్తోంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎక్స్, సేల్స్ ఫోర్స్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఇప్పటికే భారీ ఉద్యోగ కోతలు అమలు చేశాయి. ఇప్పుడు లింక్డ్ఇన్ కూడా అదే బాట పట్టింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ తాజాగా 606 మంది ఉద్యోగులకు శాశ్వత లే ఆఫ్ నోటీసులు పంపింది. ఈ తొలగింపులు జూలై 13 నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచ టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై మరింత ఆందోళన పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ టెక్ కంపెనీలు ఒక కొత్త యుగంలోకి అడుగుపెడుతున్నాయి. ఒకప్పుడు ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటేనే కంపెనీ బలంగా ఉంటుంది అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు తక్కువ మంది ఉద్యోగులు, ఎక్కువ ఏఐ సామర్థ్యం అనే మోడల్ వైపు కంపెనీలు మారిపోతున్నాయి. ఇది భవిష్యత్తులో కోట్లాది ఉద్యోగాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా సాఫ్ట్వేర్, డేటా ప్రాసెసింగ్, కస్టమర్ సపోర్ట్, కంటెంట్ మోడరేషన్, డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాల్లో ఏఐ ప్రభావం వేగంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో ఉద్యోగాలు నిలబెట్టుకోవాలంటే ఉద్యోగులు కూడా ఏఐ టూల్స్ నేర్చుకోవడం తప్పనిసరిగా మారుతోందని టెక్ నిపుణులు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే మెటా తాజా లే ఆఫ్స్ కేవలం ఒక కంపెనీ తీసుకున్న వ్యాపార నిర్ణయం మాత్రమే కాదు, ఇది ప్రపంచ టెక్నాలజీ రంగం ఎటు వెళ్తోందో చూపిస్తున్న ఒక పెద్ద సంకేతం. భవిష్యత్తులో ఏఐ కారణంగా ఉద్యోగాలు తగ్గుతాయా లేక కొత్త అవకాశాలు వస్తాయా అన్నది ఇప్పటికీ చర్చగానే ఉన్నా ప్రస్తుతం మాత్రం టెక్ ఉద్యోగుల్లో భయం పెరుగుతున్నది మాత్రం వాస్తవం.